నమస్కారం. ఈరోజు అనాజ్పురంలో ఇక్కడ బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమం 16.5 కోట్లతోటి అనాజ్పురం దగ్గర షామీర్పేట్ వాగు మీద ఏదైతే బ్రిడ్జ్ 12 వెంటలు ఒక్కొక్క స్పాన్ 10 మీటర్స్ తోటి హై లెవెల్ బ్రిడ్జ్ కు 16.5 కోట్లు గౌరవ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరి దీనికి ఫండ్స్ ఇచ్చిండ్రు. ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకుని మరి ఇది యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేపిద్దాం అనుకున్నాం. మరి ముఖ్యమంత్రి గారు టైము మనకు ఇంకా కొద్ది సమయం పడుతుంది కాబట్టి మేము ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయకుండా కాంట్రాక్టర్, ఎందుకంటే వానాకాలం వస్తే పనులు జరిగాయి కాబట్టి త్వరగతిన కావాలి కాబట్టి ఒక కొబ్బరికాయ మాత్రం కొట్టిన విడ మేము. అధికారులు ఉన్నారు, ఎస్సీ గారు ఉన్నారు, ఈవీ డిప్యూటీ జేఈ ఆర్ఎండ్బి వాళ్ళు ఉన్నారు. మరి అట్లనే మా గ్రంథాలయ చైర్మన్ సిస్టర్ గారు, మా రామాంజనేయులు గౌడ్ గాని, మా మార్కెట్ చైర్మన్, మా ఇక్కడ అనాజ్పురం సర్పంచ్ సురేష్ గాని, ఇక్కడ చుట్టుముట్టు గ్రామాల సర్పంచ్ మాదారం వెంకటరెడ్డి గాని, అక్కడ రమేష్ రెడ్డి తండ గాని, జంపల్లి సర్పంచ్ నాగరాజు, సర్పంచులు, ఉప సర్పంచులు అంతా చుట్టుముట్టు 7-8 గ్రామాలకు ఈ ప్రాంతం అంతా కూడా 7-10 గ్రామాల వరకు కూడా ఇక్కడ రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. మొన్న ఈ వానకాలంలో ఈ వాగు 2 నెలలు కంటిన్యూస్ గా పోతే రాకపోకనే బంద్ అయింది. సో అట్లాంటి అతి ముఖ్యమైన బ్రిడ్జ్ కు ఈ రోజు పనులు మొదలు పెట్టుకోవడానికి కొబ్బరికాయ కొట్టి దీన్ని ఈ కాంట్రాక్టర్ మొదలు పెట్టిండు. సో ఈ సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, అట్లే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. సరే, చాలా సంతోషం. ఇక్కడికి వచ్చిన మా మిత్రులందరికీ కూడా మరి అధికారులకు, అలంకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఒక్కటేందంటే భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన అతి ముఖ్యమైన అభివృద్ది కార్యక్రమాలన్నీ కూడా అంచెలంచెలుగా ఒక్కొక్కటి అన్ని కూడా చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు మరి ముఖ్యంగా మొన్న ఒక్క వారం రోజుల కింద ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 50 కోట్లతోటి ఒలిగొండ మీదుగా ఒలిగొండ నుంచి సుంక్షాల పులిగిళ్ల మీదకెళ్లి కాటపల్లి వరకు ఇటు భువనగిరి చిట్యాల రోడ్డు, అటు భువనగిరి మోత్కూరు రోడ్డు కనెక్ట్ చేసే విధంగా, ఈ హైవేను కనెక్ట్ చేసే విధంగా ఒక హైవే మాదిరిగా 50 కోట్లతోటి అంటే పెద్ద రోడ్డు. అది జనరల్ గా రూరల్ ఏరియాలో అంత పెద్ద రోడ్డు ఉండదు. డబల్ రోడ్డు గొప్పగా 50 కోట్లతోటి వారం అయిందా 10 రోజులు అయింది అంటే 28. సో అది చేసుకున్నాం, కంప్లీట్ అయింది. 6 నెలల కాంట్రాక్టర్ కూడా మంచిగా పనిచేసాడు. కేఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మోహన్ రెడ్డి మంచి పని చేసిండు. సరే, బిల్లులు ఎక్కముందు వస్తాయి, ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. సో అది అయిన 10 రోజులకే ఈరోజు ఈడ అనాజ్పురం దగ్గర 16.5 కోట్లతోటి అనాజ్పురం దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్, దీన్ని ఈ ప్రాంత వాసుల కళ అనుకోవాలి, ఎందుకంటే రాకపోకలు ఇబ్బంది అవుతుంది. దీనికి ఈరోజు కొబ్బరికాయ కొట్టి దీన్ని పని మొదలు పెట్టుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ అన్వైరింగ్ కూడా చేస్తాం, త్వరలో వారు వస్తారు. మరి అట్లనే ఇక్కడికి వెళ్లి ఈ రోడ్డు జంపెల్లి వరకు కూడా రోడ్డు, ఇదే డబుల్ రోడ్డును శాంక్షన్ కూడా చేయించుకొని ఈ డబుల్ రోడ్డు కూడా కంటిన్యూ చేస్తాం. ఏది భువనగిరి చిట్యాల రోడ్డు మీదకి వెళ్లి జంపెల్లి వరకు, అది కూడా ఏంటంటే నాగిరెడ్డిపల్లి, జంపెల్లి అట్లా ఎగిరాల వరకు పోతుంది బట్టుగూడ మీదకెళ్ళి. సో ఈ రోడ్ ఆ రోడ్ అన్ని కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. సో ఈ బ్రిడ్జ్ ఈరోజు చేసుకున్నాం, రోడ్డు కూడా త్వరలో చేసుకుంటాం. అట్లనే మగ్దంపల్లికి వెళ్లి మాదారం రోడ్డు కూడా అది కూడా చేసుకుంటాం. ఎందుకంటే రోడ్లు అయితేనే బస్సులు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది. మరి అందరికి, రైతులకైతే, యూత్ కి అయితే అందరికి మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇదే కాక జూలూరు బ్రిడ్జ్ కూడా 15-20 ఏళ్ళకెళ్ళి చేయలే. అంతకుముందు ఏం చేసినారో వాళ్ళ మామూలు మాకైతే తెలియదు, అది కాలే. అక్కడ ఆ ప్రాంతంలో దేశ్ముఖ్ పిలాయిపల్లి రోడ్డు చేయించాం, పెదగూడెం జూలూరు రోడ్డు చేయించాం. మనం వచ్చిన సంవత్సరంన్నరలో 2 రోడ్లు, దాదాపు 12 కిలోమీటర్ల రోడ్డు, డబల్ రోడ్డు మంచిగా చేయించినాం. అది కూడా మన వస్తే కాంట్రాక్టర్లకు చెప్పినాం, మాట ఇచ్చినాం, కొన్ని బిల్లులు ఇచ్చినాం, ఇంకా కొన్ని ఇచ్చేటి ఉన్నాయి. ఆ రోడ్లు 12 కిలోమీటర్ల రోడ్డు ఆడించాం. ఆడ జూలూరు రోడ్డు బ్రిడ్జ్ చేయాలి. ఆ బ్రిడ్జ్ చేయాలంటే సరే, ఏదైనా శాఖల నిధులు లేనప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి కాంట్రాక్టర్ వెనుకపోతే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన మరి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, మా మీద దృష్టి పెట్టాలని చెప్పిన దానికి కూడా ఈరోజు 25 కోట్ల నిధులు తీసుకొచ్చి జూలూరు బ్రిడ్జ్ కూడా త్వరగతిన కంప్లీట్ చేస్తాం. దాని పాత నిధులు పనులు కాలే కాబట్టి దాన్ని డీశాంక్షన్ కూడా చేస్తున్నాం. బహుశా వారంలో 3-4 నెలలకి అదే పనులు ఉన్నాం. అది క్యాన్సిల్ అయితేనే మళ్ళీ ఇంకో శాఖకు
బదిలీ అవుతుంది, దానికి నిధులు తీసుకొచ్చారు, అది చేసుకోబోతున్నాం. సో అక్కడ జూలూరు బ్రిడ్జ్, అట్లనే జంపెల్లి ఇంద్రియాల బ్రిడ్జ్, అట్లనే శివారెడ్డిగూడెం సూరపల్లి, ఆ 2 బ్రిడ్జిలు, రుద్రవెల్లితో ఆ 3 బ్రిడ్జిలను కూడా మనము త్వరలో శాంక్షన్ తీసుకొచ్చి అవి చేపించుకోవాలి. జూలూరుతో ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇంకోటి మర్చిపోతున్న సంగం బ్రిడ్జ్, ముఖ్యమంత్రి గారు స్వయాన్ని ఇక్కడనే పాదయాత్రకు వచ్చింది, సంగం దగ్గర పాదయాత్ర చేసారు. మూసీ ప్రక్షాళన, నల్గొండ ప్రజల ఏదైతే మూసీ తోటి ఇబ్బంది ఉన్నదో ఈ కాలుష్యం తోటి, ఆ కాలుష్య నివారణకు ఆయన పుట్టినరోజు నాడు బర్త్డే రోజు ఇక్కడ పాదయాత్ర చేసిండు. వచ్చి ఆ సంగం బ్రిడ్జ్ కూడా దాన్ని కూడా శాంక్షన్ చేశారు. అది కూడా దాదాపు 47 కోట్లతోటి సంగం బ్రిడ్జ్ 45 క్రోర్స్ తోటి సంగం బ్రిడ్జ్ కూడా టెండర్లు కూడా పిలిచినాం. అది కూడా స్టార్ట్ అవుతుంది. అంటే అర్థం సంగం బ్రిడ్జ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, టెండర్లు పిలిచినాం. ఇక్కడ ఇది అనాజ్పురం బ్రిడ్జ్, అనాజ్పురం టు జంపల్లి మధ్యలో బ్రిడ్జ్, షామీర్పేట వాగి, అక్కడ రుద్రవెల్లి బ్రిడ్జ్, అది జంపల్లి అండ్ ఇంద్రియాలకు శాంక్షన్ తీసుకొచ్చుకోవాలి. ఇవి కాక